తిరుపతి జిల్లా వెంకటగిరి టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ నియోజకవర్గంలో వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన నిరుపేదలైన 55 మందికి 34,30,660 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో నిరుపేదలను పట్టించుకున్న దాఖలాలు లేవని, ఒక్క అవకాశమని ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులమయం చేసిందని ఎద్దేవా చేశారు. జగన్మోహన్రెడ్డి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదవాళ్లని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పునుగోటి విశ్వనాథం, రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ రామదాసు గంగాధరం, మాజీ ఏఎంసీ పులికొల్లి రాజేశ్వరరావు, పట్టణ అధ్యక్షుడు ఏ సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు వై శ్రీనివాసులు, మాజీ అధ్యక్షుడు ఎం ఆనంద్, పెంచలకోన బోర్డు మెంబర్ మోమిడి నరసింహులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సన్నపురి సుజాత, ఎప్పట్లపల్లి చెన్నయ్య, వరకోటి వెంకట భవన్, రమణయ్య, పుల్లూరు ఉన్నారా? దుగ్గిరి రఘురామరెడ్డి, రాపురం శ్రీనివాస్, వెంకటేశ్వర, బెల్లంకొండ సంపూర్ణ, రత్నమ్మ, అన్నాదొర యశోదమ్మ, కలపాటి వెంకటయ్య, నరణం మాధవి, మనోడు. చెక్కులు పైకెత్తుకోండి, చెక్కులు పైకెత్తుకోండి, కాగితాలు పైకెత్తుకోండి, లాభ చేయండి. దగ్గరికి గతంలో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎక్కడా కూడా సీఎం రిలీఫ్ ఫండ్ అనేది కనిపించిన దాఖలాలు లేవు. మనం ఎక్కడా కూడా ఒక 500 రూపాయలు ఇచ్చినటువంటి దాఖలాలు కూడా లేవు. ఈరోజు ఇన్ని కష్టాలు ఉన్నాయి ప్రభుత్వంలో, మన ముఖ్యమంత్రి పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే ప్రైవేటుగా చూపించుకుని హాస్పిటల్ బిల్లు తెచ్చిచ్చారో వాళ్ళందరికీ కూడా ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్లు ఇస్తూ ఉన్నారు. అవన్నీ తీసుకెళ్ళి అక్కడ సీఎం సబ్మిట్ చేసి మరి ఈరోజు మనకి 58 చెక్కులు ఇవ్వడం కూడా జరిగింది. నిన్న మన కాన్స్టిట్యున్సీలో ఇప్పటి వరకు ఇచ్చినటువంటి చెక్కులు 2,12,70,672 రూపాయలు ఇచ్చారు. అందులో ఈరోజు 58 చెక్కులు 34,30,660 రూపాయలు ఈరోజు ఇవ్వడం కూడా జరిగింది. గత ప్రభుత్వంలో ఇలాంటివి ఏమి లేవు. ఆ రోజు ఒక అవకాశం అని చెప్పి జనాల్ని మోసం చేసి మరి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇలాంటి కార్యక్రమాలు చేసిన దాఖలాలు కూడా లేవు. ఒక చంద్రబాబు నాయుడు పేదవాళ్ళ దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రం మరి ఆయన అధోగతి పాలు చేసిన ఈరోజు దాన్ని గాడిలో పెట్టేదానికి ప్రయత్నాలు, పేదవాళ్ళ దృష్టిలో పెట్టుకొని ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారని చెప్పని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో చేసినటువంటి తప్పులు అవన్నీ కూడా సరి చేసుకుంటూ ఈరోజు పరిపాలన సాగిస్తూ ఉన్నారు. కాబట్టి ఆయనకి ఆ భగవంతుడు ఆయన ఆరోగ్యాలు కల్పించి ఇంకా కూడా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పనేసి
కోరుకుంటా ఉన్నాం. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు, అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా 5 నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది. దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు. ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.